శ్రీశైల శివక్షేత్రంలో లోకాభిరాముడి కళ్యాణ వేడుకలు ఘనంగా జరిగాయి. పాతాళగంగ మెట్ల సమీపంలోని రామాలయంలో నిర్వహించిన రాములోరి కళ్యాణానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రత్యేక పూజల అనంతరం మాంగళ్య ధారణ కార్యక్రమం నిర్వహించారు. ఇటు విశాఖలోని రామాలయాలు కిటకిటలాడాయి. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుండటంతో ఆలయాల్లో సందడి నెలకొంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయాధికారులు ముందస్తు సౌకర్యాలు ఏర్పాటు చేశారు. విజయవాడలో శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. సీతారాముల కళ్యాణం కోసం భారీ ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. ఉదయం నుంచే నగరంలోని రామాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కరీంనగర్ జిల్లా గోదావరిఖని శ్రీ కోదండ రామాలయంలో జానకిరాముల కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పెద్దపల్లి ఎంపీ వివేక్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. సీతారాముల కళ్యాణం తిలకించడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రీరామనవమి సందర్భంగా నిజామాబాద్ జిల్లాలోని రామాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. రాములవారి కళ్యాణాన్ని వీక్షించేందుకు వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. నెల్లూరు జిల్లాలో శ్రీరాముడి కళ్యాణం కన్నుల పండువగా జరిగింది. జిల్లాలోని అన్ని ఆలయాల్లో నవమి వేడుకలు నిర్వహించారు. ప్రత్యేక పూజలతో శబరి క్షేత్రం కలకలలాడింది. ఒంగోలులో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. జిల్లా పోలీస్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన రాముడి కళ్యాణానికి ప్రముఖులు హాజరయ్యారు. పలు ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ప్రముఖ దేవాలయం శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సీతారాముల విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించారు. స్వామివారి పెళ్లి వేడుకను చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.